సో నెక్స్ట్ వన్ వెక్టార్ అయిపోయింది. నెక్స్ట్ స్టాక్. ఓకే, సో స్టాక్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఫస్ట్ పాయింట్ స్టాక్ లో మీరు ఆల్రెడీ లిస్ట్ లో డిస్కషన్ చేసుకునేటప్పుడు మనకు లాస్ట్ వన్ స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. స్టాక్ అంటే నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో. ఓకే, సో ఈ స్టాక్ అనేది ఫస్ట్ పాయింట్. స్టాక్ అనేది ఏంటంటే, స్టాక్ అనేది ఒక క్లాస్. ఇది దేనికి సంబంధించింది అంటే వెక్టార్ లోనే ఒక చైల్డ్ క్లాస్. ఓకే, స్టాక్ ఈజ్ ఏ చైల్డ్ క్లాస్ ఆఫ్ వెక్టార్. ఓకే, స్టాక్ ఈజ్ ఏ చైల్డ్ క్లాస్ ఆఫ్ వెక్టార్. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఫాలో అయ్యే ఆర్డర్ ఏంటి? లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఇంటర్ చేసేటప్పుడేమో లాస్ట్ లో ఇన్సర్ట్ అవుతుంది, కానీ అవుట్పుట్ లోనేమో ఫస్ట్ డిస్ప్లే ఇస్తుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో. ఓకే, సో స్టాక్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ క్లాస్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. Stack is specially designed for last in first out. Bracket lo write down leak. Last in first out. సో దీనికి సంబంధించిన కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేసుకుంటాం మనం ఒక కన్స్ట్రక్టర్ ని అంటే స్టాక్. సార్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మనం ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు లాస్ట్ ప్లేస్ లో ఇన్సర్ట్ అవుతుంది, కానీ డిస్ప్లే చేసేటప్పుడు ఫస్ట్ అవుట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే సార్, చూపిస్తాను అది ఇప్పుడు. ఓకే, సో కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ అని ఒకటి క్రియేట్ చేశారు అనుకోండి. ఇలా స్టాక్ S is equal to new stock. Stock S is equal to new stock. ఓకే, కన్స్ట్రక్టర్. ఇలా మీరు ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తున్నారో, కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసినప్పుడు వాటిలో స్టోర్ చేసుకునేటప్పుడు దీంట్లో కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఆ మెథడ్స్ గురించి కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఇలా స్టాక్ ని క్రియేట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిలో ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవాలని అనుకుంటే సో పుష్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు పుష్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. మెథడ్స్. సో ఈ పుష్ అనే మెథడ్ నుంచి మనం ఏం రిటర్న్ అవుతుంది, వాల్యూ ఏం రిటర్న్ అవుతుంది అని అంటే ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. వాల్యూ ఆబ్జెక్ట్ పుష్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ దేన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటాం, ఆబ్జెక్ట్ ని ఇక్కడ పాస్ చేసుకుంటాం. ఓకే, దీన్ని దేనికోసం యూజ్ చేస్తున్నాం, ఎప్పుడైతే నువ్వు వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావో. ఓకే, ఫర్ ఇన్సర్టింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ స్టాక్. స్టాక్ లో మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారు. Push method is used for insertion in stock. స్టాక్ లో మీరు ఎప్పుడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈ పుష్ మెథడ్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పాప్. ఓకే, పాప్ అనే మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే రిమూవ్ చేయడానికి. ఓకే, రిమూవ్ చేస్తుంది, అదే విధంగా వాల్యూస్ ని రిటర్న్, అంటే టాప్ లో ఉన్నది ఏదైతే ఉందో, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, పాప్ అనే మెథడ్ ని, దీని యొక్క టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే, పాప్ అనే మెథడ్ ని యూజ్ చేస్తే మనకు ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తుంది, అంటే రిటర్న్ చేస్తుంది. స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ ని రిటర్న్ చేస్తుంది.
top of the stack to remove an element to removes and return top of the stack. Next, peek method. Okay, పీక్ మెథడ్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో సో అది రిమూవ్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైతే ఉందో దాన్ని వితౌట్ రిమూవ్ చేయకుండా ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. వితౌట్ రిమూవ్ చేయకుండానే డైరెక్ట్ గా మనకు ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ద టాప్ ఆఫ్ ఆబ్జెక్ట్ వితౌట్ రిమూవల్ స్టాక్. అక్కడ అదేమో టాప్ యూజ్ చేసినప్పుడేమో ఫస్ట్ రిమూవ్ చేసి దాన్ని స్టాక్ ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడేమో పీక్ అన్నప్పుడు రిమూవ్ చేయకుండానే మనకు స్టాక్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ peak returns top of stock, top of the stock without removal object. Okay, next method, search method. Into రిటర్న్ చేస్తుంది. దేన్ని రిటర్న్ చేస్తుందంటే స్టాక్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సర్చ్ మీరు ఎప్పుడైతే చేస్తున్న ఒక ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తున్నారో ఆ సెర్చ్ చేసినప్పుడు స్టాక్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఫ్రమ్ ద టాప్ నుంచి తీసుకున్నప్పుడు ఆ స్టాక్ ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ వాల్యూ లేదనుకో అది -1 ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చేటప్పుడు పర్టికులర్ ఆబ్జెక్ట్ ని సెర్చ్ చేస్తుంది. సెర్చ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోర్ చేసుకునేటప్పుడు 10, 20 లేకపోతే 1, 0, 20 లేకపోతే ABCD అలా స్టోర్ చేసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని టైప్ చేశారు. సో ఆ ఏ ఉందా లేదా చెక్ చేసుకున్నది. ఇక్కడ ఉంది అనేది ఈ వాల్యూని తీసుకుంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని మీరు పాస్ చేయాలి. ఓకే, సో ఒకవేళ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఎంటీ వాల్యూ అంటే -1 ని రిటర్న్ చేస్తుంది. The specified object is there, మీరు ఇక్కడ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అది ఉంటే ఇట్ రిటర్న్స్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏంటనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆబ్జెక్ట్ ద స్టాక్ లోంచి ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ it gives an -1. The last method, pop method. ఓకే, సో పాప్ ను కూడా మీరు ఇన్సర్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు 1 by 1. ఫస్ట్ మనం ఒక స్టాక్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ స్టాక్ ఎగ్జాంపుల్ ఇందులో మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void main.
స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, సో ఇందులో మనం స్టాక్ అనేది క్రియేట్ చేస్తున్నాం. స్టాక్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్. ఓకే, సో మనకు ఒక ఎంటీ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎస్ డాట్ ఇక్కడ యాడ్ చేయడానికి యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటి, పుష్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు పుష్ అని అంటున్నారో అందులో మీకు ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 10 అనే ఒక వాల్యూ స్టోర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా స్ట్రింగ్ టైప్ లోనే దీంట్లో స్టోర్ చేసుకున్నాను అని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ టైప్ లో స్టోర్ చేసుకున్నాను అని అనుకున్నాను. నెక్స్ట్ ఎస్ డాట్ పుష్ ఇంకొక వాల్యూ 20 అనే వాల్యూ స్టోర్ చేశారు అనుకున్నాను. నెక్స్ట్ ఎస్ డాట్ ఇంకొక వాల్యూ స్టోర్ చేశారు అని అనుకున్నాను. ఓకే, స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటుంది అని అంటే, ఓకే ఇది స్టోర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీకు ఒక స్టాక్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ స్టాక్ లోపల ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నాం, 3 ఎలిమెంట్ కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, సో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. 10 20 30. ఓకే, సో వీటి యొక్క స్టాక్స్ ఆప్సెట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3. ఓకే, సో కానీ అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేటప్పుడు ప్రీసర్వ్డ్ ఆర్డర్ ని మనకి ఇస్తుంది. అంటే ఇన్సర్ట్ ఆర్డర్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అదే ఆర్డర్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇలా ఇచ్చినాం కాబట్టి మనకు స్టాక్ లో ఇలా స్టోర్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ 30 తర్వాత 20 దెన్ 30 కాదు. సో ప్రీసెట్స్ అనే ఆర్డర్ ని ఇక్కడ ఫాలో అవుతుంది, లిస్ట్ లో ఉంది కాబట్టి. సో అంటే ఫస్ట్ మనకు అవుట్పుట్ ని ఇచ్చేటప్పుడే 10 20 30 ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో కానీ స్టోర్ చేసుకునేటప్పుడు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనం స్టాక్ ని యూజ్ చేసేది దానికోసం, లాస్ట్ లో ఇన్సర్ట్ చేసుకుంది కానీ అవుట్పుట్ లో మనకు ఫస్ట్ డిస్ప్లే వస్తుంది. ఓకే, సో మనకు అవుట్పుట్ వచ్చేటప్పుడు మాత్రం 10 సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్ లోపల మీరు ఎస్ ని ప్రింట్ చేస్తే సో అవుట్పుట్ లో మనకు డిస్ప్లే అయ్యేది 10, 20, 30. ఓకే, సో కానీ మనకు స్టోర్ అయ్యేటప్పుడు మాత్రం ఫస్ట్ ఇచ్చిన వాల్యూ లాస్ట్ స్టోర్. సో ఆప్సెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెర్చ్ చేస్తున్నారు ఒక ఎలిమెంట్ ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెర్చ్ అనే మెథడ్ యూజ్ చేసి ఒక మెథడ్ ని ఒక వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తున్నారు, 10 అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు సెర్చ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నారో, ఓకే ఈ సెర్చ్ అనే మెథడ్ ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలి. ఏం పాస్ చేస్తున్నా, 10 అనే వాల్యూ ఎక్కడ ఉందో కావాలి. దీన్ని ఏం రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నా, వాటి యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుందని చెప్తాను. సో 10 యొక్క ఆబ్జెక్ట్ ఎంత, 3. కాబట్టి మనకి ఇక్కడ దాని యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెర్చ్ చేసేటప్పుడు ఆ 10 అనే వాల్యూ లేదు. సో ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు 10 అనే వాల్యూ కాకుండా 40 అని ఇస్తున్నాం. 40 అనేది మన యొక్క స్టాక్ లో లేదు. ఓకే, సో మనం ఇచ్చింది అక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ నే పాస్ చేయండి. అనే వాల్యూని సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. ఒకవేళ ఆ వాల్యూ మీకు ఇంతకుముందు సెర్చ్ చేసేటప్పుడు చెప్పాను, ఒకవేళ వాల్యూ ఉంటే ఆ వాల్యూ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. అంటే స్టోర్ చేసుకున్న పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అని అంటాం, అంటే 3. ఒకవేళ లేకపోతే -1 ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్టాక్ డాట్ జావా
all files. Next, java c space stock.java, enter. ఓకే, స్టాక్ లేదని చెప్తుంది, కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ java.util. Next, java space stock example. So space SH. Okay, 10, 20. So next term. సో ఇక్కడ కాల్ చేసాం కానీ వాటిని వీటిలో ప్రింట్ చేయట్లేదు, అందుకోసం మనకు రిటర్న్ అవుతున్న వాల్యూ తెలియట్లేదు. సో సిస్టమ్ డాట్ అవుట్పుట్ రాస్తే ఆ రిటర్న్ అవుతున్న వాల్యూ ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. రిటర్న్ ఏదైతే వాల్యూ చేస్తున్నారో ఆ వాల్యూ కూడా మనకు కావాలి కాబట్టి సేవ్. సో దాని యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ 3ని రిటర్న్ చేస్తుంది. 10ని స్టోర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వాల్యూ -1, ఎందుకు 40 అనే వాల్యూ అందులో లేదు కాబట్టి. ఓకే, సర్చ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు అలా మీకు వస్తుంది. పుట్స్ అంటే మెథడ్ యూజ్ చేసి స్టాక్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది స్టాక్ అనేది ఒక చైల్డ్ క్లాస్ ఆఫ్ వెక్టర్. ఓకే, స్టాక్ అనేది ఒక చైల్డ్ క్లాస్ వెక్టర్. సో ఈ స్టాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో అనే రూల్ ఫాలో చేయడానికి, ఇట్లా స్టోర్ చేసుకునేంత కూడా ఆ రూల్ ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడే మనం ఈ స్టాక్ ని తీసుకుంటున్నాం. దీని లోపల మనకు సపరేట్ మెథడ్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. ఒకటి పుష్ అండ్ పీక్ అండ్ పాప్ అండ్ దెన్ సర్చ్. ఓకే, సో సర్చ్ అనే మెథడ్ యూజ్ చేసి సర్చ్ చేస్తున్నాం, పుష్ అనే మెథడ్ యూజ్ చేసి పుష్ చేస్తున్నాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా మెథడ్స్ ఏవైతున్నాయి, ఇంకోటి పాప్ ఒకటి పీక్ ఒకటి యూజ్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లైన్ లోపల మీరు పాప్ అని యూజ్ చేస్తున్నారు అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. ఇక్కడ మీరు రిటర్న్ చేసేటప్పుడు ఎస్ డాట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాప్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. పాప్ అనే మెథడ్ యూజ్ చేస్తే ఏమని చెప్తున్నా, టు రిమూవ్ అండ్ రిటర్న్ ద టాప్ ఆఫ్ ది స్టాక్, అంటే ఫస్ట్ స్టాక్ ఏది దాన్ని రిటర్న్ చేస్తుందని చెప్తాను. ఓకే, సో ఎస్ డాట్ పాప్. ఓకే, సో ఈ పాప్ ని పాస్ చేసేటప్పుడు ఇందులో ఆబ్జెక్ట్స్ ఏమైనా పాస్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ ఏం పాస్ చేయట్లేదు. ఓకే, దెన్ సేవ్. అనే వాల్యూ లాస్ట్ టాప్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టాప్ వాల్యూ మనకు రిటర్న్ చేస్తుంది, దాని యొక్క స్టాక్ ని రిమూవ్ చేసి. సో ఒకవేళ మీరు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ln, ఓకే, సో ఎస్ ని ప్రింట్ చేస్తున్నా, ఒకసారి చూడండి ఎస్ యొక్క వాల్యూ. ఓకే, సో ఆ వాల్యూని రిమూవ్ చేసి దెన్ ఆ స్టాక్ ని రిమూవ్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది ఎప్పుడు పాప్ అనే మెథడ్ ని యూజ్ చేసినప్పుడు. ఓకే, సో అదే మీరు పీక్ అనే మెథడ్ ని యూజ్ చేస్తే రిమూవ్ చేయకుండా ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, పాప్ అండ్ పీక్. సో పీక్ ని పాప్ కంటే టాప్ లో యూజ్ చేస్తాం. సిస్టమ్ డాట్
అవుట్పుట్ డాట్ డాట్ పీ. దీని తర్వాత కూడా ఆ వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్పుట్ లో ఎస్ వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాను. మీరు ఏదైతే టాప్ లో ఉందో ఆ వాల్యూని రిమూవ్ చేసి తర్వాత మనకి తీసుకుంటుంది, కానీ ఇక్కడ రిమూవ్ చేయకుండా డైరెక్ట్ గా ఇస్తుంది. ఓకే, సారీ, అది ఈకే కాదు, డబుల్ ఈకే. ఓకే, సో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఈ స్టాక్ నుంచి ఎలాంటి స్టాక్ వాల్యూని ఎప్పుడు ఇక్కడ రిమూవ్ చేయట్లేదు. అదే మీరు పాప్ ని యూజ్ చేస్తే ఏంటంటే ఆ వాల్యూని రిమూవ్ చేసి మనకు ఇస్తుంది. ఓకే, పీ డబుల్ ఈకే, పీ కన్వర్షన్. సో ఇది స్టాక్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, కరెంట్ పోయింది ఒకసారి